కులగణన సర్వేకు అందరూ కూడా సహకరించాలని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సర్వేతో కుటుంబాల అవసరాలను ప్రభుత్వం తీరుస్తుందని అన్నారు. రాబోయే రోజుల్లో రైతు భరోసాను కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు ఆయన. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగించుకుని నిర్మల్ జిల్లా భైంసాలో పర్యటించిన మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా రైతుల కోసం 18,000 కోట్లు రుణమాఫీ చేశామని అన్నారు ఆయన. మిగిలిన 13,000 కోట్లు వచ్చే నెలలో రిలీజ్ చేస్తామని అన్నారు. ఇక ప్రభుత్వ అధికారులపై దాడులు చేసేలా రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలని వదిలిపెట్టబోమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి భూమి ఉన్న ఆసామికి అభద్రత ఉంది. ఆనాడు 2020లో తెచ్చిన రెవెన్యూ చట్టం కానీ ధరణి అనే కార్యక్రమం ఏదైతే మహా అద్భుతమని చూపించి భూములున్న ఆసాములకి భయభ్రాంతులకి గురి చేసి తెలంగాణలోని సుమారు 2.5 లక్షల ఎకరాలు 2.5 కోట్ల ఎకరాల భూమిని విదేశాల్లో ఉండే సంస్థలకి తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల్లో మనోభావాలని ఆడుకున్న వాటన్నిటినీ ఈ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఏ ఒక్క ముఖ్యమంత్రి ఏ ఒక్క రెవెన్యూ మంత్రి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని ప్రజల ముందు పెట్టి ప్రతిపక్షాల అభిప్రాయాలు కూడా తీసుకొని వాటన్నిటినీ పరిష్కరించే దిశలో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.